హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికి. అందరు ఎలా ఉన్నారు? మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ వచ్చేసి మన దొడ్లో చిక్కుడు చెట్టు అయితే పెట్టిన. ఇంకా అది దూడ మొత్తం తినేసింది. తినేయంగా ఫస్ట్ అయితే ఆకులు తినడం స్టార్ట్ చేసింది. తర్వాత కాయలు కూడా తినడం స్టార్ట్ చేసింది. అది తినంగా కొన్ని అయితే కాయలు ఉన్నాయి. ఇక తెంపుదాం రేపు కూరకైతే అని చెప్పేసి వచ్చిన. ఇక్కడికి వచ్చినాక చిన్న కాకరకాయ చెట్టు కూడా దీని మీద వారింది చూడండి. మంచిగా మల్బరీ చెట్టు మీదనైతే వారింది. ఇది మల్బరీ చెట్టు ఎట్లా గింజ పడి మొలిచింది, దానంతట అదే మొలిచింది చూడండి. ఇక్కడనైతే కాకరకాయలు తెంపుదాం. చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, తెంపుదాం ఫ్రెండ్స్. అట్నే తెంపుతుంటే నాకైతే కరివేపాకు కనిపించింది. ఇక్కడ ఒక చెట్టు మొలిచింది, మంచిగా ఫ్రెష్ ఉంది కరివేపాకు, అది కూడా తెంపిన. ఇవైతే గిన్నెలో పెడదాం. తర్వాత ఈ పొదలలో దవలాడంగా కొన్ని అయితే దొరికినాయి. చిన్న కాకరకాయలు, టేస్ట్ అయితే అద్రిపోతుంది చూడండి. సరే, ఈవినింగ్ కూరకైతే ఇవి అయితే చిక్కుడుకాయల కోసం వస్తే చిన్న కాకరకాయలు కొన్ని దొరికినాయి. ఇప్పుడైతే చిక్కుడుకాయలు తెంపుదాం. చూడండి, చిన్న కాకరకాయలు అయితే ఇప్పుడు ఈవినింగ్ కర్రీకి అయితే అవుతాయి. నెక్స్ట్ ఇక చిక్కుడుకాయ తెంపుదాం. అయ్యో, ఇక్కడ మొత్తం దూడ తినేసింది చూడండి. ఇక్కడ ఉన్నాయి కొన్ని అయితే పైన దానికి అందని కాడికి ఉన్నాయి. కొంత అయితే పూత కూడా ఉంది చూడండి. చిన్న చిక్కుడుకాయలు, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా తెంపడం అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే నా చిట్టతల్లి ఏం తెంపుతుంది? ఏంటి రాయి? కాకరకాయలు మళ్ళీ ఒకటి దొరికింది కదా. చిక్కుడుకాయ డాడీ నువ్వు ఇప్పుడు తెంపింది. నేను అవుతున్నా చూడండి, చిన్న చిక్కుడుకాయలు ఎంత బాగున్నాయి చూడండి. ఇంకా తెంపుతున్నా, స్టార్ట్ చేసిన. నీకు చిక్కుడుకాయ కరెంట్ ఇష్టమా డాడీ? ఎందుకు ఇష్టం ఉండదా? పచ్చిమిర్చి చేసి వండుతా, సూపర్ ఉంటుంది టేస్ట్. రేపు చూడండి, చిన్న చిక్కుడుకాయలు గింజలు చూడండి ఎంత బాగున్నాయో. నా చిత్తాలకు అయితే గింజల కూర వండుతా. అమ్మా, అప్పుడేనా? చూపి కింద చూపి కన్నమ్మా. ఇంకా చాలా తట్టున్నాయి, ఇంకా తెంపుదాము. నీకు ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి? ఎల్లుండి నుంచి. మరి ప్రిపేర్ అవుతున్నావా నువ్వు? ప్రిపేర్ అవుతున్నావా? నాకే చూపించావా కొంచెం? చిక్కుడుకాయ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ఎండిపోయింది, దీన్ని చూడలేదు. ఇదైతే గింజలు మంచిగా అయ్యి ఎండిపోయింది అన్నట్టు. దీన్ని అయితే విత్తనానికి అయితే ఉంచుదాము ఈ చిక్కుడుకాయని. ఇంకా పైన కూడా ఉన్నాయి కానీ కొంచెం లేతగా ఉన్నాయి చిక్కుడుకాయలు చూడండి. వీటిని అయితే వదిలేద్దాం, 2-3 రోజులల్లో మంచిగా పెద్దగా అయిపోతాయి ఫ్రెండ్స్. ఇక నేనైతే చిక్కుడుకాయలు ప్లస్ కాకరకాయలు, కరివేపాకు అయితే తెంపిన. మా గార్డెన్లోనైతే వెళ్ళినాయి. ఇక నేను చిక్కుడుకాయలు, కాకరకాయలు అయితే వాటంతటా చిన్న కాకరకాయలు, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడైతే చిన్న కాకరకాయలు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తా. ఇంకా రేపటికైతే చిక్కుడుకాయలు ఉన్నాయి. ఫ్రెష్ కరివేపాకు కూడా తెంపుకొని వస్తున్నా. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఏంటిదంటే నెక్స్ట్ ఈ చిన్న కాకరకాయల కూర వండుదాం. ఇప్పుడు చిన్న కాకరకాయలు అయితే కట్ చేసిన, ఆనియన్స్, నెక్స్ట్ కరివేపాకు, టమాటాలు అయితే వేసిన. ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేద్దాము. కొంచెం జీలకర్ర వేసిన,
జీలకర్ర మంచిగా వేగినాక ఆనియన్స్ అయితే వేద్దాము. గ్రేవీ ఎక్కువ రావాలంటే ఆనియన్స్ వేసుకోవాలి. ఈ కాకరకాయలు అయితే చేదు అస్సలు ఉండవు, అయితే మా టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఆనియన్స్ ఫ్రై అవ్వాలి మంచిగా. ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు కరివేపాకు అయితే వేద్దాము. ఆనియన్స్ ఫ్రై అయినాయి. ఇప్పుడైతే చిన్న కాకరకాయలు వేస్తున్నా. 1, 2 అయితే పండ్లు వండాయి, గింజలు తీసేసి స్కిన్ అయితే వేసిన. చాలా ఇష్టం నాకు ఈ కూర అంటే. కొంచెం సాల్ట్ వేద్దాము. సాల్ట్ వేస్తే ముక్కలకి మంచిగా పడితే టేస్ట్ వస్తుంది. కొంచెం ఫ్రై అవనిద్దాం మూతేసి. చూడండి మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఎవరైనా కాకరకాయ చేదు లేకుండా ఉండాలంటే ఈ చిన్న కాకరకాయలు తినండి. హెల్త్కి హెల్త్, టేస్ట్కు టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఫ్రై అయింది కదా, కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాము. సాల్ట్ కాదు, పసుపు యాడ్ చేస్తున్నా. పసుపు వేసిన తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలబెడదాం. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. ఇప్పుడైతే ఇది పచ్చివాసన పోయేంత వరకు మళ్ళా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టేద్దాం. ఇక పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసినాము. ఇప్పుడు టమాటాలు అయితే యాడ్ చేద్దాం. టమాటాలు అయితే యాడ్ చేస్తున్నా. ఇది మళ్ళీ కుక్ అవ్వనివ్వాలి, మూతేద్దాం. కొద్దిగా కారం అయితే వేస్తున్నా. మళ్ళీ కొంచెం సాల్ట్. ఇలా కారం వేసి మూత పెడితే తొందరగా మగ్గుతాయి అంట టమాటాలు. ఇప్పుడు అయితే లైట్గా వాటర్ యాడ్ చేద్దాం. చూడండి ఈ విధంగానైతే వచ్చేసింది. ఒక 2 to 3 minutes అయితే కుక్ చేస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర అయితే వేసుకోవాలి ఫైనల్గా, కానీ కొత్తిమీర లేదు, మీరు ఉంటేనే మాత్రం వేసుకోండి. ఫ్రెండ్స్ చూడండి ఫైనల్గా కర్రీ అయితే కుక్ అవుతుంది. ఒక 2 నిమిషాలు ఆగి దింపేద్దాం. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్.